హలో 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 మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలి. కళాపోసనతో పాటు పొట్టపోసన కూడా ఉండాలండి బాబు. అందులోనూ గోదావరోళ్ళు ఎటకారము ప్రేమతో బుత్తి పెట్టి పెట్టి చంపేస్తారని అంటుంటారు కదా. నేను ఆ గోదావరిలో పుట్టి ఆ గోదావరికే కాపురానికి వచ్చిందాన్నే. సరే ఈ సోదంతా ఎందుకంటారా, ఇది కూడా ఎప్పుడో వేసవకాలంలో చేసిందండి బాబా. ఇప్పటికి పోస్టు చేస్తున్నాను, దయచేసి తిట్టేసుకోమాకండే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోడర్న్ మంత్ర. ఇది కూడా సమ్మర్లో చేసిందేనండి, కందిపొడి రెసిపీ. అసలు సిసలైన గోదావరి సైడ్, అందులోనూ వెజిటేరియన్స్ తినే స్వచ్ఛమైన కందిపొడి. 2 గ్లాసుల శనగపప్పు, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, ఒక చిన్న టీ గ్లాస్ జీలకర్రతో. కారం కావాలంటే పచ్చికారం వేసుకోవచ్చు. మేమైతే ఎండుమిరపకాయలు కూడా తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ 1 బై 1 డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. సిమ్లో పెడితేనే లోపల పప్పు అంతా వేగుతుంది. హైలో పెట్టామంటే పైకి నల్లగా వేగిపోయినట్టుగా ఉంటుంది, కానీ సిమ్లో పెట్టి వేయిస్తేనే పప్పుల్లోకి కమ్మదనం వస్తుంది. బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. ఇంతకంటే ప్రోటీన్ ఎక్కడుంటుంది చెప్పండి. అంత శుభ్రంగా వేగిపోయిన తర్వాత చల్లారాక పొడివాడి, కొంతమంది అందులో వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా వేసుకుంటారు. మేమైతే వేసుకోము. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ అది రెగ్యులర్గా తినేవాళ్ళు అలా కూడా ట్రై చేయండి. ఎండుమిరపకాయలు వేసేసాం కాబట్టి కాసింత ఉప్పు వేసేసి వేడి 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 అన్నంలో కూసింత ఈ కందిపొడి అంత ఏమిటి చారెడు గానుగ నూనె వేసి మెత్తగా కలిపి తిన్నామంటే అద్భుత. ఎముడే కాదు, ఎవ్వరు వచ్చినా సరే ఒక్క ముద్ద కందిపొడి అన్నం పెట్టేటప్పటికి అబ్బబ్బబ్బా ఏం రుచి ఏం రుచి అని పారిపోయి తీరాల్సిందేనండి. నా మాట నమ్మండి. చిన్నప్పటి నుంచి కందిపొడి అంటే అంత ఇష్టం నాకు. సాయంకాలం పొద్దున పూట ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు అన్న రాత్రిపూట అన్నంలో కందిపొడి వేసుకొని తింటే ఆ రోజు భోజన అద్భుత అనిపిస్తుంది. ఇదంతా ఏమనుకుంటున్నారా? అదే రోజున వడియాలు, అదే రోజు కందిపొడి, కారపొడి, చారుపొడి, ఇంకేంటేంటో గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి ఎన్ని చేసాము. వంటలు ఇలా కాక ఇంకెలా ఉంటుందండి. ఇదంతా కూడా మీకు ఒకసారి లుక్ వేసేద్దాం. పైకి కనిపించేవన్నీ నిజాలు కాదండి, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా